నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలు ఈ నెల 23-24వ తేదీల్లో 2 రోజుల పాటు తిరుపతిలో జరగనున్నాయి. ఈ మహాసభలు సిపిఐ ఆఫీసులో జరుగుతాయని కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీరాములు మాట్లాడారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలు 2 రోజుల పాటు తిరుపతిలో ఈ నెల 23-24వ తేదీల్లో జరుగుతున్నాయని, ఈ మహాసభల్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలు, రాబోయే కాలంలో చేపట్టవలసిన ఆందోళన కార్యక్రమాలు రూపకల్పన జరుగుతుందని, అలాగే నూతన సమితి ఏర్పాటు కూడా జరుగుతుందని వారు అన్నారు. జిల్లాలోని భవన నిర్మాణ కార్మికుల పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలకు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ ప్రభాకర్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్, నగర కార్యదర్శి కాళేశ, ఏఐటీసీ నాయకులు వెంకటయ్య, విఆర్ నాయుడు, మేస్త్రి చౌడయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా గూడూరు పట్టణంలో కూడా కరపత్రాల విడుదల చేయడం జరుగుతుంది. ఈ మహాసభకు ఈ గూడూరులో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు వేలాదిగా తరలివచ్చి మహాసభను జయప్రదం చేయాలని, అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు లోకేష్ బాబు కూడా పాదయాత్రలో యువకాలంలో చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వస్తాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘం వెల్ఫేర్ బోర్డు కనుమరుగైనటువంటి దాన్ని పునరుద్ధరణ చేస్తాం. మీకు రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 42,000 క్లెయిమ్స్ పై ఉన్నటువంటి కూడా రిలీజ్ చేస్తాం. మీ కార్మికులందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగానే మీ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి కూడా హామీ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ కానీ హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పక్కదారి పట్టించి ఈరోజు దాదాపుగా 6-7 నెలల కాలం గడుస్తున్నా కూడా భవన నిర్మాణ కార్మికుల సమస్యల పట్ల పట్టించుకోకుండా ఇతరితర కార్యక్రమాలకే జరుపుకుంటున్నారు. ఈరోజు పాలన అనేది కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే అమరావతిలోనే జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలైన కార్మికులు కూడా పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల నిర్మాణ కార్మికులకు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసింది. కాబట్టి ఆయన్ను భవన నిర్మాణ కార్మికులకు ఏ విధంగా ఓడించారో మీరు గమనించారు. కానీ ఇప్పటికైనా ఏఐటీసీ ఆధ్వర్యంలో చేసి ఈ కార్మిక ఉద్యమానికి మీరు కూడా గమనించి సంక్షేమ బోర్డును అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 2014 ఇచ్చినటువంటి పనిముట్లన్నీ కూడా ఈరోజు లేబర్ ఆఫర్స్ మార్చి 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాల్లో అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యే విధంగా పోలీస్ శాఖ మరియు న్యాయవాదులు కృషి చేయాలని 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవనంలో సముదాయంలో ఆమె పోలీస్ శాఖ కోర్టు సిబ్బంది న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కోర్టు భవనంలో సముదాయంలో నిర్వహించిన సమావేశంలో 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడే కేసులకు సంబంధించిన కక్షిదారులకు అవగాహన కల్పించి కేసులు పరిష్కరించే విధంగా పోలీస్ శాఖ మరియు న్యాయవాదులు పనిచేయాలని ఆదేశించారు. కోర్టులో కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో పరిష్కరించేందుకు ఎక్కువ సమయం అవుతున్నందున లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించబడిందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ రాజేష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ సులోచన రాణి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శంకరయ్య, గూడూరు డీఎస్పీ గీతాకుమారి, ఏసీపీ లక్ష్మీనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్రావు, న్యాయవాదులు, పోలీస్ శాఖ అధికారులు, కోర్టు సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి సాయి విద్యానికేతన్ పాఠశాల 4వ వార్షికోత్సవం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ బీవీడీ కళాశాల డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంత చక్కటి వాతావరణంలో పాఠశాల వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకమన్నారు. విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని, అటువంటి శక్తి విద్యకి మాత్రమే ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువులో ఉన్నత విద్యను అభ్యసించి తద్వారా మన తల్లిదండ్రులకు, పాఠశాలకు, చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, దేశానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం పాఠశాలలో క్లాస్ టాపర్లుగా నిలిచినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినటువంటి పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు గారు మాట్లాడారు. మా పాఠశాల తల్లిదండ్రుల సహకారంతో కేవలం 200 మంది విద్యార్థులతో ప్రారంభమైన సాయి విద్యానికేతన్ పాఠశాల ఇప్పుడు దాదాపుగా 900 విద్యార్థులతో ముందుకు దూసుకెళ్తూ ఇదే స్ఫూర్తితో చిల్లకూరు నందు సాయి విద్యానికేతన్ జూనియర్ కళాశాల, పొదిలకూరు నందు ఎస్పీ బీవీడీ కళాశాల, అదేవిధంగా వచ్చే సంవత్సరం నుండి వర్ధన్ రెడ్డి గ్రూప్ ఆఫ్ కళాశాలలో కూడా సాయి విద్యానికేతన్ కళాశాల ఆధ్వర్యంలో నడపబడతాయని తెలియజేశారు. మున్ముందు సాయి విద్యానికేతన్ విద్యా సంస్థలపై మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండే విధంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రావణి గారు, దయాకర్ గారు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు
నెల్లూరుపల్లి కొత్తపాలెంలో గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు PMMSY పథకం ద్వారా 2024-2025 సంవత్సరానికి గాను నెల్లూరుపల్లి కొత్తపాలెం చెరువుకు నూతనంగా ఎన్నికైన తిరుపతి జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 12 లక్షల చేప పిల్లలు విడుదల చేశారు. తమ్ముడు ఇందులో కూడా అందరూ మీరు కొంచెం పక్క చూడండి ఓకేనా ఇంకోటి తీసుకోవాలి నారాయణకి డబ్బులతో వేసేయండి లేదంటే డబ్బులతో వేసి అదైతే కొంచెం ఒత్తుకొస్తుంది కుండతో ముంచాం ఇంకోటి కుండతో ముంచు అందరూ వదిలే అమ్మ నాన్న శుభదినం, శుభపరిణామం. ఈ శుభోదయంలో నెల్లూరుపల్లి కొత్తపాలెం పెన్నా చెరువుకి మంచి కళ వచ్చింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో 217 జీవో పెట్టి ఈ చెరువుని ఎస్టీలకి లేకుండా కంప్లీట్ యాక్షన్ పెట్టేసి ఆపేసారట్నే కోర్టుకు పోయి కోర్టులోనే నడుస్తూ ఉండింది. ఈ గవర్నమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టోలోనే చెప్పింది ఏమని, ఇదొకట మన గవర్నమెంట్ వస్తే 217 జీవోని రద్దు చేసి సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం చెరువునని. అదేవిధంగా జీవోని రద్దు చేశారు, సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేశారు, ఎస్టీలకి జీవనోపాధి బాగా కల్పించే విధంగా చేశారు. అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు పెన్నక చెరువుకి ఉచితంగా 12 లక్షల చేప పిల్లల్ని గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి తరఫున రిలీజ్ చేశారు. ఈరోజు ఉదయాన్నే అందరం ఆధ్వర్యంలో చెరువులో చేపల పిల్లలను వదలడం జరుగుతుంది. దీనికి కృషి చేసినటువంటి మనకి పాషన్ సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఎన్డీఏ కూటమికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన మాజీ జలసంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారికి, మాజీ జలసంఘం అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి గారికి, నాయకుడు శంకర్ రెడ్డి గారికి, వైస్ ప్రెసిడెంట్ అరవింద్ గారికి, ఎంపీటీసీ నారాయణ గారికి, మన స్టాఫ్కి, మా నాయకులందరికీ, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం చెరువునని. అదేవిధంగా జీవోని రద్దు చేశారు, సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేశారు, ఎస్టీలకి జీవనోపాధి బాగా కల్పించే విధంగా చేశారు. అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు పెన్నక చెరువుకి ఉచితంగా 12 లక్షల చేప పిల్లల్ని గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి తరఫున రిలీజ్ చేశారు. ఈరోజు ఉదయాన్నే అందరం ఆధ్వర్యంలో చెరువులో చేపల పిల్లలను వదలడం జరుగుతుంది. దీనికి కృషి చేసినటువంటి మనకి పాషన్ సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఎన్డీఏ కూటమికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనందరికీ తెలుసు, మన గూడూరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే ప్రతిష్టాత్మక చెరువు మన పెన్నకి చెరువు. దాదాపు చిల్లకూరు, కోట మండలాల్లో దాదాపు 10 విలేజెస్ కవర్ చేస్తూ ఈ చెరువు ఉంది. దీని మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలకు జీవనోపాధిగా ఉంది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ చెరువుల్లో నుంచి వచ్చినటువంటి మత్స్య సంపద అంతా కూడా కేవలం ఎస్టీలకు, మత్స్యకారులకే చెందాలని మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక జీవో తీసుకురావడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో 217 జీవో తీసుకొని వచ్చి ఆ సొసైటీలకి లేకుండా
గత ప్రభుత్వం చేసింది. మళ్ళా ఏదైతే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం రాగానే ఆ జీవోను రద్దు చేసి ఈ సొసైటీలకే, ఈ మత్స్యకారులకే ఈ సంపదంతా చెందాలి అనే విధంగా మళ్ళా తిరిగి ఆ జీవోని తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు దాదాపు 273 కుటుంబాలు ఈ సొసైటీలో ఉన్నాయి. కేవలం ఈ సొసైటీలకి లబ్ధి చేకూర్చే విధంగా ఇవి చూడండి, దాదాపు 12 లారీలకు సంబంధించి 12 లక్షల చేప పిల్లల్ని ఈరోజు పెన్నక్కి చెరువులో వదలడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు కార్యక్రమానికి మా నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పాసెం సునీల్ కుమార్ గారు రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల లోకేష్ బాబు గారి తిరుపతి పర్యటన కారణంగా ఈరోజు రాలేకపోయారు. ఎనీహౌ మన ఈ కార్యక్రమానికి మన ఫిషరీస్కి సంబంధించినటువంటి ఏడీ గారు, ఎఫ్డిఓ గారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసి ఈ విధంగా 273 కుటుంబాలకి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు 12 లక్షల చేప పిల్లల్ని ఈరోజు మత్స్యకార సంబంధించిన సొసైటీలకి సంబంధించిన వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ కార్యక్రమం జరపడం చాలా అభినందనీయం. అదేవిధంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా పెన్నకి చెరువు నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి మన నెల్లూరు మోహన్ రెడ్డి గారికి, అలాగే సభ్యులకు, విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. కోటలోని అల్లారెడ్డి వెంకట కృష్ణారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కోట షాదీ మంచుల్లో బుధవారం జరిగింది. 1980-81 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు 44 ఏళ్ల తర్వాత విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది. ప్రస్తుతం ఆ విద్యార్థులంతా వివిధ రంగాల్లో ఎక్కువ మంది ఆర్థికంగా స్థిరపడడం విశేషం. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేంద్రబాబు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథులుగా గతంలో కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసిన ప్రస్తుత విశ్రాంత ఉపాధ్యాయులు జి రఘురామరెడ్డి, చిట్టమూరు భాస్కర్ రెడ్డి, ఎన్ చంద్రశేఖర్, పోలంరెడ్డి శేషమ్మ, ఏ నరసింహులకు పూర్వ విద్యార్థులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎల్వి రమణబాబు, వల్లం సురేంద్రబాబు, ఉల్సా సుబ్రహ్మణ్యం, గణపతి, చంద్రప్రసాద్ నాయుడు, పెనుమేటి సురేంద్రనాథ్ రెడ్డి, డి రాఘవ రెడ్డి, మెరుసు బాబు, పల్లం కృష్ణయ్య, గంగపట్నం విజయ్, భాస్కర్ రెడ్డి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి గురుతుల్యులు, వేదిక మీద అలంకరించినటువంటి రఘురామరెడ్డి గారు, గురుతుల్యులు భాస్కర్ రెడ్డి సార్ గారు, అలాగే మేడం నరసింహ సార్ గారికి 1980-81 బ్యాచ్ మన పాఠశాల అయినటువంటి అల్లారెడ్డి వెంకటకృష్ణారెడ్డి గారి జిల్లా పరిషత్ పాఠశాల కోట, అక్కడ చదివినటువంటి విద్యార్థులైనటువంటి పూర్వ విద్యార్థులు ఈరోజు కలుసుకోవడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ పాఠశాల మీరు చదివినటువంటి మన పాఠశాల అయినటువంటి ఏవికేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మన దేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి శుభదినాన 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మాధ్యమిక పాఠశాల స్థాయి నుండి ఈ పాఠశాల ఉన్నత స్థాయికి ఉన్నతీకరణం చెందింది. నా శుభాశిస్సులు. ఈ కార్యక్రమం నా శిష్యులు ఇక్కడ ఎవరు లేరు, ఎవరో ఒక అబ్బాయి మాత్రం విద్యానగర్లో ఉన్నాను సార్, నేను 1 సంవత్సరం చదివిన తర్వాత పాటకు వచ్చాను అని చెప్పాడు. విద్యానగర్లో 1 సంవత్సరం డిప్యూటేషన్ మీద పనిచేసే 78లో అప్పుడు అక్కడ ఉన్నాడంట అబ్బాయి. తర్వాత హై స్కూల్కి వచ్చాడంట. మిగిలినటువంటి వాళ్ళు ఎవరు యథార్థంగా చెప్పాలంటే నా శిష్యులు కాదు. అయినా కూడా నన్ను ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఈ పూర్వ విద్యార్థులందరికీ కూడా మరొకసారి నా శుభాశిస్సులు. మీరంతా కూడా మిత్రులు కాబట్టి మీ మిత్రులు అనేటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంటుంది నిజమైన మిత్రుడికి.
ఆ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను నేను. ఏంది నిజమైన మిత్రుడు అంటే మామూలుగా స్నేహితులందరూ ఉంటారు, కానీ ఆ స్నేహితుల్లో కూడా ఎటువంటి లక్షణాలు ఉండాలంటే 3 ఆకారాలు వదిలేయాలి వాడు. ఆ 3 ఆకారాలు ఏమంటే మొట్టమొదటిది అసూయ, రెండవది అహంకారం, మూడవది అత్యాశ. ఈ 3 ఆకారాలు వదిలేస్తే స్నేహితం బాగా ఉంటుంది. అట్లే ఎక్కడ నువ్వు స్నేహితాన్ని కోరుకుంటావో అక్కడ 3 విషయాలు జాగ్రత్తగా ఉండమంటాడు. ఎత్ర మిత్రత్వం ఇచ్చేది తత్ర 3 నకాలే, అక్కడ 3 పనులు చేయబడుతున్నాడు. ఒకటి వాగ్వివాదం, స్నేహితుడు ఏదైనా పొరపాటుగా నిన్ను మాట్లాడినా, నిన్ను అపార్థం చేసుకున్నా వాళ్ళతో నువ్వు ఎప్పుడు కూడా వివాదానికి దిగవద్దు అంటాడు, చదువుకోమంటాడు, శాంతించమంటాడు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల చేత వివిధ రకాల వంటకాలను తయారు చేయించి ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శించి ఆ వంటకాల యొక్క వివరాలను ఆహ్వానితులకు, అతిథులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.